ఓపెన్గానే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఖలిస్తానీ ఉద్యమం కావాలి, మాకు ఖలిస్తాన్ కావాలి అన్నటువంటిది రైతుల పేరుతో ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు వస్తున్న వాళ్ళంతా పంజాబ్ హర్యానా నుంచి, మిగతా దేశంలో వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందన్నదే అర్థమవుతుంది కాబట్టి. ఎలక్షన్స్ అయ్యేంత వరకు అందులో 2-3 నాయకులు కూడా ఓపెన్గానే చెప్పేశారు. అయోధ్య రామాలయ నిర్మాణం తర్వాత నరేంద్ర మోడీకి బాగా ప్రతిష్ట పెరిగింది కాబట్టి ఆ ప్రతిష్టను దిగజార్చడం కోసమే మేము ఈ ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొచ్చామని చెప్తున్న నాయకులు ఉన్నారు. అదే సందర్భంలో బీజేపీని గద్దె దించడం కోసమే మేము ఇది చేస్తున్నాం, కాంగ్రెస్ని గద్దెనెక్కించడం కోసం ఇది చేస్తున్నామని చెప్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే పంజాబు హర్యానా ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావడం ఇష్టం లేదు. ఎందుకు అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ బలోపేతం అయితే ఖలిస్తానీ ఉద్యమం కట్టడవుతుంది, అట్లాగే దేశద్రోహ చర్యలకి సాధ్యం కాదు. సరిహద్దు ప్రాంతంలో దేశద్రోహ చర్యలు చేయడం పాకిస్తాన్ వాడికి అవసరం, అమెరికా వాడికి అవసరం, అమెరికాలో ఉన్న సోరోస్ వాడికి అవసరం. దానికి అనుగుణంగానే కథలు నడుస్తున్నాయి ఇక్కడ.